బంట్రోతు తన సైనికుడు తన మహామంత్రి నలుగురు కలిసి ఆటకపోతారు. మధ్యలో రాజుగారు విడిపోతారు. ఎవరు రెట్టపోతారో తెలియకుండా పోయింది. ఒక చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. గుడ్డే కన్ను లేవు. రాజుగారు ఆ దారిలో వచ్చి ఆ మహర్షి గారు ఈ దారిలో ముగ్గురెవరో పోయినారా? మా బంట్రోతు, మా సేనాధిపతి, మా మహామంత్రి పోయినారంటే పోయినారే అని చెప్తాడు గుడ్డే. నీకు కన్ను కనపడవు కదా, నువ్వు ఎట్ట కనుక్కున్నావని ఆయన అడిగాడు. తొలిగా మీ బంట్రోతు పోయినాడండి, ఏమైనా గుడ్డోడా గుర్తు ఉంటావని అన్నాడు. రెండోది మీ సైనికుడు వెళ్ళాడండి, అయ్యా గుడ్డైనా అన్నాడు. మీ మంత్రి పోయినాడు, అయ్యా స్వామీజీ అన్నాడు. నువ్వు వచ్చి దారు అన్నావు. వాళ్ళ మాటలు బట్టి నేను ఎవరు నేను చెప్పగలిగినానని చెప్పేసి ఎంత పెద్దోడినైనా ఒరేని తత్వం నాకు పల్లెల్లో ఏమిరా సుబ్బ, ఏమిరా ఎగట, వాడి న్యాయం వయసుకన్నా పెద్దోడు. నేను దారిలో వెళ్తా ఉంటే చూసి అయినా మీ న్యాయం వయసుకన్నా పెద్దోడు కదా, ఏమిరా సుబ్బ అంటున్నావే అన్నాను. మా ఇంట్లో అందరూ అట్లా అంటాం అయ్యా అన్నాడు. చెప్పి ఏడు సుబ్బారావు గారు బాగున్నావని నన్ను ఎంత తీరుతాడు అను ఒకసారి ఏమైనా సుబ్బారావు ఉంటా అన్నా. నేను అట్లా కూర్చున్నాడు అతను. ఊరి సుబ్బారావుని నువ్వే సుబ్బారావు ఉంటా అన్న. అప్పటి నుంచి సుబ్బారావు అంటున్నాడు. అతని ముఖంలో కళ వచ్చేసింది, గౌరవం పెరిగేది తెలియదు. మనం మాటలతోనే వేరేది చేయాల్సిన పని మన ఇంట్లో బతుకు పెట్టాల్సి ఉంటుంది. అన్ని సేవా సంఘాలు ఏదైనా అవకాశం ఉంటే ఎవరో ఒక చొరవ తీసుకొని ఒక పూట కూర్చోబెట్టి అందరి దేవుడు ఒకటే, పేదలకు సేవ చేయాలి. రాజకీయాలకు సన్యాసిస్తాం కానీ సేవకు సన్యాసి ఎవరైనా ప్రతిలో కానీ ఊపిరినంత వరకు సేవ చేస్తాను. దేవుడు మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.